ఈరోజు బిర్యానీ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఈ బిర్యానీకి మనమైతే ఎక్కువ దమ్ అవసరం లేదు, ముక్క ఉడికిందా లేదా అన్న టెన్షన్ అవసరం లేదు. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే ఆల్రెడీ డీటెయిల్గా వీడియో అయితే పెట్టాను. అండ్ ఇదైతే చాలా ఈజీ అనమాట. మనం ఆల్రెడీ కర్రీని అయితే ముందే బాయిల్ చేసేసుకుంటాము. ఎందుకంటే మనకి ముక్క ఉడికిందో లేదో దమ్లో అంతా తెలియదు కదా. ఆల్రెడీ మనం ముందే ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ రైస్ ఒకటి మనము సపరేట్గా బాయిల్ చేసుకొని దాని మీద లేయర్ లాగా వేసేసుకుంటే చాలా ఈజీ అనమాట. అండ్ ఈ రెసిపీ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తగ్గకుండా అయితే సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్. ఈ స్టైల్లో కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం నెక్స్ట్ టైం నుంచి అయితే వేరే దమ్ బిర్యానీ అయితే గుర్తురాదు, ఇదే చేసుకుంటారు. ఎందుకంటే అంత ఈజీ కాబట్టి చాలా ఎక్కువ అవర్స్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా అవ్వదు. ఆల్మోస్ట్ 1 to 1.5 hours అయితే ఈజీగా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇలా దమ్ పెట్టేసుకొని మనమైతే సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.